ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయక రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మణిమయ భూషణుడు, మంజుల భాషణుడు, రణజయ భీషణుడు, రఘుకుల పోషణుడు శ్రీరామచంద్రుడు. ఆ అవతారమూర్తి అగణిత గుణ విశేషాలను అనుపమాన రీతిలో అద్భుతంగా వర్ణించారు ఎందరో మహానుభావులు. ఆ సీతారాముడు సమర విజయుడే కాదు, భక్త పారీణుడు కూడా. జలదిని బంధించగల సమర్థుడే కాదు, భక్తుల హృదయాలలో బందీ కాగల సౌజన్యమూర్తి. మరి ఆ కౌసల్య తనయుడు ఉద్భవించిన రోజు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు శ్రీరామనవమి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వసంత నవరాత్రుల ప్రత్యేక మణిహారంగా మీ ముందుకొచ్చింది ధర్మ సందేహాలు కార్యక్రమం. శ్రీరామ తత్వానికి సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అభినవ వ్యాస, ప్రవచన వాచస్పతి డాక్టర్ టి.కె.వి. రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. పవన్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామ అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రామ శబ్దానికి రామ రహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే వచ్చింది. అందరికీ తెలిసినది ఏమిటంటే, అష్టాక్షరీ మంత్రంలో నమో నారాయణాయలో రాకారం, ఓం నమశివాయలో మకారం తీసి వశిష్ఠుడు ఆ పేరు పెట్టాడు అని చెప్పి తరువాతి కాలాల్లో జనాలు సమన్వయం కోసం చెప్పింది. రామ శబ్దానికి అర్థం ఏమిటంటే, రమంతే యోగినో యత్ర, యోగీశ్వరులంతా ఏ భగవంతుని యందు మనస్సుని ఆస్వాదన చేసి నిలబెట్టుకుంటారో ఆయన పేరు రాముడు. రామో రమయతాం వరహ. ఇవన్నీ రామాయణంలో వాక్యాలే. అంతేకాదు రామరహస్యోపనిషత్తు ఇంకో మాట చెప్పింది, రాక్షసాహ ఏన మరణం యాంతి. రాక్షసులందరూ కూడా ఎవరి చేత మరణాన్ని పొందుతారో. ఇలాగంటూ ఒక 27 రకాల వివరణలు ఇచ్చింది రామశబ్దానికి. తరువాతి కాలంలో ఏమైంది, పురాణాలు ఇవన్నీ వచ్చేసరికి చమత్కారంగా చెప్పడం. రా అనేసరికి మనలో ఉండే పాప పంకిలమైన వాయువుట బయటికి పోయిందిట. మా అనేసరికి ఈ పెదాలు కవాటంలా మూసేస్తున్నాయిట. అంచేత రామశబ్దం వచ్చేసరికి మన పాపాలన్నీ తొలగిపోతాయి. అక్కడి నుంచి వాల్మీకి కూడా కొత్త కథ పెట్టారు. రామశబ్దం చెప్పకుండా మరా చెప్పాడని, మరా కాస్త రామరామ అయిందని చెప్పి ఇలాగా. అంటే రామశబ్దం అనేసరికి తెలుగువాడికి ఎంత ప్రేమ అంటే, ఈ రామశబ్దం లేనిదే వాడికి రోజు గడవదు. ఓ మంచి ఏదో జరుగుతుంది, రామరామ ఇలా జరిగి మధ్యలో రాముడు ఏం చేశాడు చెప్పండి, రామరామ అట్ట పైగాను. అలాగే ఇద్దరు కొట్టుకున్నారు, విడిపోతూ నీకు నాకు రామరామట, మధ్యలో రాముడు ఏం చేయాలి అంటే, రామశబ్దం చూడండి అంత అందమైన పదము. తప్పు పలుకుదావన్నా వీల్లేని పదం అది. జనార్దన ఉంటుంది, ఒత్తు పెట్టి పలకడం జనార్దన అని చెప్పి, ఇలాంటివి. రామశబ్దానికి ఆ ఇబ్బంది లేదు. అంటే శత్రువులని కూడా ఆనంద పెట్టేలాంటి స్వరూపము, గుణగణములు కలిగినవాడు కనుక రామశబ్దాన్ని వశిష్ఠ మహర్షి అంత అందంగా పెట్టారు. కనుక విశ్వామిత్రుడు ఎక్కడ రాముణ్ణి పిలిచినా పక్కనే వాల్మీకి అంటాడు, రామేతి మధురాం వాణిం యాజహార. రామశబ్దం పలకగానే మధుర అనకపోతే ఆయన నిద్ర పట్టదు. అది జరిగింది. అంచేత రామశబ్దంలో ఉన్న విశేషం అది. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణి రాజమండ్రి నుంచి రాస్తున్నారు. రామనామాన్ని తారక మంత్రం అని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామనామము తారక మంత్రం అని చెప్పడానికి కూడా మళ్ళీ ఉపనిషత్తు. ఏ మంత్రము చదవాలన్నా మొదటగా ఓంకారం చేర్చాలి, చివర నమః కావాలి. కానీ ఒక్క రామకి మాత్రము ఇది అవసరం లేదని మనకి శాస్త్రం చెప్తోంది. రామ్ రామాయ నమః అయిపోయింది, ఓంకారం లేదు దానికి. అక్కడ శ్రీరామ
శరణం మమ, ఇది ఒక అద్భుతమైన మంత్రము. అంటే మానవాళికి అతి దగ్గరగా వచ్చిన స్వరూపము అది. అయితే మానవుడు కదండి అంటారా? కాదు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేదవేద్యుడైన పరమాత్మే దశరథుడిగా పుడితే వేదమే శ్రీమద్ రామాయణంగా మారింది. అందుకనే వేదానికి ప్రతీక యజుర్వేదం 7 కాండలు, రామాయణంలో కూడా 7 కాండలు ఉన్నాయి. రామాయణంలో ప్రతి సన్నివేశానికి వేదంలో ఉండే ఘట్టం కనిపిస్తుంది మనకి. అంచేత మిగిలిన మంత్రములన్నీ ఉన్న తారకము అంటే దాటించునది, తేలికగా దాటించేది అని. అందుకని రామనామాన్ని తారక మంత్రము, అదే మన వాగ్గేయకారుగా తారక మంత్రము కోరిన దొరకెను అంటాడు ఆయన. అంతే అద్భుతంగా దొరికిందయ్యా అంటారు. అది రామనామాన్ని తారకమని చెప్పడంలో ఉద్దేశ్యం అది. కాశీనగరంలో కూడా ఆయన స్వామి పరమేశ్వరుల వారు వీళ్ళకి చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు అని మనకి ఆ పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇది ఈ కారణం చేత రామనామాన్ని తారక మంత్రము అంటాం మనం. మరి ఉత్తరం చూద్దామండి. కావ్య వరంగల్ నుంచి రాస్తున్నారు. శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని ఎవరు రచించారు, అర్థమేమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఇది ఒక కవి రచించింది కాదమ్మా. పార్వతీ అమ్మవారు పరమశివుల వారు సంభాషించుకుంటూ ఉంటే ఉమా సంహితలో స్కాందంలో వస్తుంది. అక్కడ ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుంటూ పార్వతీ అమ్మవారితోటి స్వయంగా పరమేశ్వరుల వారు చెప్పిన మాట ఇది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే మనోరమే అన్న చోట చాలా అందమైన మాట ఉంది అక్కడ. శ్రీరామ రామ రామేతి, ఆ మాటతోటి నా మనస్సు ఎప్పుడూ రమిస్తూ ఉంటుంది. ఇది నీకు చెప్తున్నాను. సహస్రనామ తత్తుల్యం, శ్రీరామ రామ రామ అంటే 1000 నామములు పఠించినంత ఫలితము అని అంటూ చెప్తారు ఎక్కడ. అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారము రామ శబ్దం తీసుకున్నప్పుడు 10 అని వస్తే రామ 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 అని వచ్చినప్పుడు 10 × 10 × 10 కదా 1000. శ్రీ శబ్దానికి మరో అర్థం చెప్పారు. ఇలాగా అది స్కాంద పురాణంలో ఉమా సంహితలో పార్వతీ పరమేశ్వర్ల సంభాషణలో వచ్చిన శ్లోకము. అంచేత ఎప్పుడూ కూడా నా మనస్సు ఆ నామము యందే రమిస్తూ ఉంటుంది. ఇది నీకు మాత్రమే తెలియజేస్తున్నాను నేను అంటూ పరమేశ్వర్ల వారు చెప్పింది. ఇది వ్యాస విరచితమైన స్కాంద పురాణ అంతర్గత శ్లోకం. ఇది అది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. మోహన్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. రాముడు దైవమని రామాయణంలో ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రాముడు వనవాసానికి వెడుతున్నాడు. వనవాసానికి వెడుతుంటే సుమిత్రాదేవి కౌసల్యని ఓదారుస్తూ ఉంటుంది. సూర్యశ్యాపి భవేత్ సూర్య. అబ్బాయి ఎవరో తెలుసునా? సూర్యుడికి కూడా సూర్యుడు అంటే సూర్యుడి అంతర్యామి. అగ్నేరగ్ని, అగ్నికి అగ్ని వంటివాడు. ఇంత విశ్వామిత్రుడు ఏం చెప్పాడో తెలుసునా? అహం వేద్మి రామం మహాత్మానం సత్యపరాక్రమం వేదాహమేతం పురుషం మహాంతం అన్న వాక్యానికి వాక్యం అది. వీళ్ళైతే మనవాళ్ళు గనక రాముడికి ఏదో ఎక్కేశారనుకుందాం. మండోదర ఏముందో తెలుసునా? నువ్వు 2 చేతులతో మానవుడిగా కనిపిస్తున్నావు, కానీ నువ్వెవరో నాకు అర్థమైపోయింది. తమస పరమోధాత శంఖచక్ర గదాధర. ఈ చీకటంతా దాటిపోయిన తర్వాత ఎక్కడో ఉన్న చతుర్భుజాలతో ఉన్న శ్రీ మహావిష్ణువు నాకు అర్థమవుతోంది. మండోదరి చెప్పింది ఈ మాట. తార చెప్పింది నువ్వు నాకు తెలుస్తున్నావు శ్రీ మహావిష్ణువు అని చెప్పి. అలాగే ఇంకో మహానుభావుడు ఉన్నాడు, ఎదిరించాడు. నా పేరు పెట్టుకు నువ్వున్నావా అన్నాడు పరశురాముడు. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం. వీళ్ళందరూ చెప్పిన తర్వాత యుద్ధకాండలో దేవతలే వచ్చి భవాన్ నారాయణో దేవ, స్వామి నువ్వేనయ్యా దేవుడివి నారాయణుడివి అని చెప్పాడు. కానీ విచిత్రం ఏమిటంటే రామచంద్రస్వామి నేను దేవుణ్ణి అని ఎక్కడా కూడా చెప్పుకోలేదు, పొరపాటును కూడా. అంటే దాని సందేశం ఏమిటో తెలుసునా? ఎవరెవరు నీ గొప్పతనం గురించి ఎంత గొప్పగా చెప్పినా
కన్నులు ఉండాల్సిన తోట ఉండడం మంచిది, కాళ్ళు నిలవాల్సిన తోట నిలవడం మంచిది అని చెప్పడానికి రామచంద్రస్వామి మానవుడిగా అవతరించి ఎక్కడా తనని తాను దేవుడిగా చెప్పుకోకుండా అవసరమైతే అతిమానుష పరాక్రమం చూపించాడు రామచంద్రస్వామి పరమాత్మ అన్నది శ్రీమద్ రామాయణంలో అవకాశం వచ్చినప్పుడల్లా రాముడు తప్ప మిగిలిన వాడు చెప్పారు. అది సత్యం. మరి ఉత్తరం చూద్దామండి. సుకన్య ఖమ్మం నుంచి రాస్తున్నారు. సీతారాముల జీవితమే కష్టాలమయమని కొందరి వాదన, వివరించండి అంటూ రాస్తున్నారు. సీతారాములు కష్టపడ్డారని ఎక్కడైనా ఒక్క తోట సీతమ్మ యాదృచ్ఛికంగానైనా నీ వల్ల నేను కష్టపడ్డాను అని ఆవిడందా? పోని రాముడు ఏమన్నా మాట అన్నాడా? ఇప్పుడు ఒక్కసారి ఇటీవలి కాలంలో ఒక 50 ఏళ్ళ లోపల వివాహాలైన వాళ్ళు హనీమూన్ అని తిరుగుతుంటారు కాలక్షేపం చేయడానికి. ఎన్నాళ్ళు తిరుగుతారమ్మా? మామగారి దగ్గర డబ్బులు ఎన్ని ఉంటే దాన్ని బట్టి. సీతారాములు ఎంతకాలం గడిపారో తెలుసమ్మా? రామచంద్ర స్వామి 11,000 సంవత్సరాలు అవతారంలో ఉన్నాడు. ఆయనకి 12వ ఏట వివాహం అయ్యింది. మళ్ళీ లోతుకి వెళ్ళను, అక్కడ రామాయణంలో ఉంది. అయిన తర్వాత 12 ఏళ్ళు నగరంలో ఉన్నారు. 12 ఏళ్ళు కాపడం చేసిన సంతానం కలిగిందా? లేదు, గమనించండి. తరువాత 14 ఏళ్ళు అడవిలో ఉన్నారు, అప్పుడు సంతానం లేదు. తిరిగి వచ్చారు, తిరిగి వచ్చిన వెంటనే సంతానం ఉందా? లేదు. 11,000 సంవత్సరాల్లో 12, 12, 14 తీసేయండి. కుశలవులకి 10-12 ఏళ్ల వయసులో సీతాదేవి భూప్రవేశం చేసింది, రాముడికి అప్పచెప్పింది. కుశలవులకి ఒంటి మీదకి 150 ఏళ్ళు వచ్చేదాకా మాత్రమే రామచంద్రస్వామి ఉన్నాడు. తరువాత అవతారం చాలించాడు. అంటే 11,000లో 12, 12, 14 తీసేయండి, చివరకు 150 తీసేయండి. మిగిలిన సంవత్సరాలంతా కూడా సీతారాములు ఎలా గడిపారో అర్థమై ఉంటుంది కదమ్మా. ఎలాగా? విజహార బహూన్ ఋతూన్ వాల్మీకి అన్నాడు. రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్ అన్నాడు. సంవత్సరాలు పేరు చెప్పలే, ఋతువులు గడిపాడు అన్నాడు. అంటే ఎవరిదో భాషలో ఆధునిక కవి, నా ఎదుట నేను, నీ ఎదుట నేవో, మా ఎదుట మామ చందమామ. ఇన్నాళ్ల పాటు సంతానము బాదరబందీ లేకుండా ఒకళ్ళ మనస్సులో ఒకళ్ళు ఉంటూ కాలం గడిపారు. ఇక అంతకంటే ఆనందకరమైన జీవన సన్నివేశం ఏ దంపతులకు ఉందండి? ఆలోచించండి ఒక్కసారి. అంటే సీతావియోగం జరిగిందని. సీతావియోగం జరిగింది చిట్ట చివరి భాగంలో 11,000 లెక్క చూసుకోండి. పైగా అప్పటి రోజుల్లో 60,000 సంవత్సరాలతో పోలిస్తే 14 ఏళ్ళు ఎంత? అవి మనం చూసుకోవటం లేదు. సీతావియోగం అన్నది 1 సంవత్సరం అక్కడే, తర్వాత ఎంతకాలం ఉన్నారు. ఆఖరికి మీలాంటి వాళ్ళకి అనుమానం వస్తుందని వాల్మీకి చెప్పాడు, మనస్వీ తద్గత. సీతమ్మ వంక చూస్తే చాలుట ఆమె మనస్సులో ఏముందో రాముడికి తెలుస్తుందట. రామచంద్ర స్వామి వంక చూస్తే తెలుట సీతమ్మకి తెలుసుట. అంతేకాదు, అడవిలో పడ్డావమ్మా తల్లి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అనసూయాదేవి. అంటే ఆవిడంది, అమితస్యహి దాతారం భత్తారం కాన్న పూజయేత్. అడగకుండానే అన్నీ ఇచ్చే నా స్వామి వంటి వాడు ఉంటే ఆయన్ని సేవించడం కూడా పతివ్రతా లక్షణం అంటున్నావు ఏమిటమ్మా తల్లు అని నాకు బాధేస్తోంది. అతన్ని ఎవరమ్మా పూజించండి? మరి ఈ మాట కంటే ఇంకెవరి మాట కావాలమ్మా? సీతారాములేం కష్టపడలేదమ్మా. సీతారాముల చరిత్ర చదివితే మన కష్టాలు పోతాయమ్మా. గమనించండి, అది మనకి శ్రీమద్ రామాయణంలో ప్రతి చోట. ఆఖరికి ద్రౌపదీదేవి అయితే పొద్దున్న లేచింది తగ్గించి ఓ పక్కన ద్రౌపది, ఓ పక్కన ధర్మరాజును పట్టుకుని భీముడు కలిసి తుక్కు రేగొట్టేవారు రోజు కూడా, నీ వల్ల యుద్ధం జరిగిందని చెప్పి. సీతాదేవి ఎక్కడ అనలేదే మాట. గమనించండి, వాళ్ళకేమీ కష్టాలు లేవమ్మా, మన కోసం వాళ్ళు కష్టపడ్డారు అన్నారు కూరేశుల వారని. 970 సంవత్సరాల కిందట జీవించి ఉన్న మహాభక్తులు ఆయన అతిమానుష స్థవంలో బాధపడ్డారు. ఈ మాట పెట్టి చెప్పుకుని, మా కోసం అమ్మా నువ్వు కష్టపడ్డారటయ్యా, ఏమిటయ్యా ఇది అన్యాయం అన్నారు ఆయన. అంచేత వాళ్ళు ఏమీ కష్టపడలేదమ్మా, వాళ్ళు ఆనందపడ్డారు. అది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. శంకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామ విగ్రహవాన్ ధర్మ అంటే అర్థం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ
అన్నమాట ఎవరు చెప్పారో తెలిస్తే ఇక అర్థం ఏమిటని మళ్ళీ అడగం మనం. మనవాణ్ణి మనం పొగుడుకోవడం కాదు, మనమంటే గిట్టని వాడు ఎవడో మనని పొగడాలి. మారీచుడు చెప్పాడు ఈ మాట, రాముడు ధర్మాత్ముడని. లక్ష్మణస్వామి కూడా ఇంద్రజిత్తుని చంపేటప్పుడు ఏ బాణం వేస్తున్నా పనవటల్లా. బ్రహ్మాస్త్రం తీద్దామంటే ఈ పెద్ద ఆయన అడ్డం పడ్డాడు, అది చిట్ట చివర వాడాలి, ఇప్పుడు వాడొద్దన్నాడు. ఒళ్ళు మండిపోయింది లక్ష్మణస్వామికి. చేతికొచ్చిన బాణం తీసి మొదటి ఒట్టు ఏం పెట్టాడో తెలుసిన ఆ బాణం మీద, ధర్మాత్మ సత్యసంధశ్చ, రాముడే ధర్మాత్ముడైతే. ఆ బాణం ఆగటం లేదు, వెళ్ళిపోతుందిట ఆ ఒక్క మాట. ఈ రాముడు ధర్మాత్ముడన్నది మారీచుడు చెప్పాడు, రాముడు ధర్మాత్ముడన్నది తార చెప్పింది, ఆఖరికి అడవికి పంపించిన కైకమ్మ కూడా రాముడు ధర్మాత్ముడని చెప్పింది. దీనికి రుజువు కావాలి కదా. నాన్న పట్టాభిషేకం నాన్నగారు పిలిచారు, వచ్చాడు రథం మీద. పట్టాభిషేకం లేదమ్మా, అడవికి వెళ్ళాలిట. బయటికి రాగానే రథం సిద్ధంగా ఉంది. కౌసల్య ఇంటి గారికి వెళ్ళాలి తను, 10 మైళ్ళ దూరం, ఇప్పటి భాషలో నడుచుకుంటూ వెళ్ళాడు రాముడు. అదేమిటన్నాడు, ఇంతవరకు నేను రాజకుమారుణ్ణి వాహనం వాడాను, ఇప్పుడు నేను అడవికి వెళ్ళాలి, వాహనం ఎక్కకూడదు, ప్రభుత్వ వాహనం నాకొద్దు. మరి గంగదాకా ఎందుకు వెళ్ళాడండి? పోలీస్ జీపులో ఆఫీసర్ ఉంటాడు, దొంగ ఉంటాడు, ఎవరిది? గవర్నమెంట్ వారు అరేంజ్ చేశారు అది. అంచేత దశరథుడు పంపించాడు గనక అంతవరకు వెళ్ళాడు. అక్కడికి సుమంత్రుడు అన్నాడు, గంగ దాటిస్తానయ్యా. లేదు, గంగా తీరం దాకా నువ్వు వెళ్ళాలి, ఉండు అన్నాడు. అంతేనా? పంపా సరస్సు దాకా నడిచినవాడు ఒక్క అటెడితే ఓ 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది కిష్కింద. కానీ అడుగు పెట్టలే, ఎందుకని? శత్రు ప్రదేశం అది, తాను కింద అడుగు పెట్టలే. హనుమంతుడు మోసుకెడితే ఋష్యముఖ మీద కాలు పెట్టాడు పెద్ద మనిషి, ధర్మాత్ముడు. ఇంకొక్కటే చెప్తాను, రావణవధ అయ్యింది, ఈ వార్త సీతమ్మకి చెప్పాలి, హనుమంతుడిని పిలిచి చెప్పిరా నాయన అన్నాడు. అలవాటు కొద్దీ గోడ దూకపోయాడు పెద్ద మనిషి. అదేమిటి, ద్వారంలోంచి వెడుతున్నాడు. వెడుతుండగా ఆగో, విభీషణమనుజ్ఞాప్య, విభీషణ అనుమతి తీసుకుని వెళ్ళు, రాజుగారు ఇక్కడ ఉన్నారు. రాజుగారు ఎంతకంటే ధర్మం ఎవరండి? ఆఖరికి వాలి లాంటి వాడే కళ్ళ నీళ్లు పెట్టుకుని నువ్వు ధర్మాత్ముడు నాకు అర్థమయ్యింది, అంతే తప్ప ఆయన అధర్మం చేశాడు కనుక ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాడు. తర్వాత కథలు అవన్నీ కూడా ఎక్కడా రాముడు ప్రాయశ్చిత్తం చేసుకోలేదని ధర్మాకూతమని ఒక గ్రంథము, దాంట్లో అద్భుతంగా చెప్తాడు. ఆయన కుల్లూకబట్టన్న ఆయన. అక్కడ ఇంతటి ధర్మాత్ముడు ఎక్కడా ఒక్క వీసము ధర్మము దాటి ప్రవర్తించలేదు రామచంద్ర స్వామి. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు అన్నాడంటే దెబ్బ తగిలిన వాడు అన్నాడు అన్నమాట. అంచేత ఒకసారి మారీచుడికి నమస్కారం పెడదాం, పక్కనే రాముడు కూడా ఉంటాడు కనుక. అది సంగతి. మరో ఉత్తరం చూద్దామండి. ప్రమీల హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణం మొత్తం సవివరంగా తెలిపే శ్లోకాలు ఏవైనా ఉన్నాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం, బాలకాండ అయిపోయింది అక్కడితోటి. రఘుకులాన్వయ రత్నదీపం, అయోధ్యాకాండ అయిపోయింది, రఘుకులాన్వయ రత్నదీపం. ఆజానుబాహుం, అరణ్యకాండ అయ్యింది. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, కళ్ళు పెద్దవి చేసి వెతుక్కుంటుంటే దొరికాడు పెద్ద మనిషి హనుమంతుడు. కిష్కింధాకాండ అయిపోయింది. రామం సుందరకాండ. నిశాచర వినాశకరం యుద్ధకాండ. నమామి ఉత్తరకాండ. మొత్తము శంకరాచార్యులు వచ్చిన శ్లోకంలో ఎంత ఎంత సులభమైందండి. దీంట్లో కూడా పట్టుకున్నారు కళ్ళు. రఘుకులాన్వయ అన్నారండి, కులమన్నా అన్వయమన్నా ఒకటే కదండి. కాదమ్మా, కులం అంటే మీరు అనుకున్నట్టుగా కులమే, అన్వయం అంటే సముద్రము. రఘుకులమనే సముద్రానికి రత్నదీపం చంద్రుడు, ఇది నిఘంటువు. మరి రఘుకులంలో పుట్టిన అందరూ రాఘవులే కదా, దశరథుడు రాఘవుడు అవుతాడు కదా. మరి ఎలాగా? పక్కనే అమ్మ పక్కనుంది శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నాది కాదు నీది. ఉత్తరకాండలో అలాగే పరిపాలించాడు ఆయన, అందుకని నమామి దానికి. దీన్ని చదివినట్టయితే రోజు 11 సార్లు చదవండి చక్కగా శ్రద్ధగా. రామాయణ పారాయణ చేసిన ఫలితం ఇది పెద్దలు చెప్పిన మాట, అది విశేషం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా రామతత్వానికి సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.